ఇప్పుడు మీకు 68 years కదా, ఓకే ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు హార్మోన్స్ అన్నీ అయిపోవటం వల్ల చర్మం ఏమవుతుందంటే పలుచగా అయిపోద్ది లోపల. లోపల మనకి యూరిన్ పోసిన దగ్గర ఆ ఏరియా అంతా చర్మం పలుచగా అయిపోద్ది. మామూలు వాళ్ళల్లో హార్మోన్స్ ఫుల్గా ఉన్నప్పుడు చక్కగా మందంగా మందంగా ఉండేసరికి, అంటే వాల్స్ లోపల వజైనల్ వాల్స్ అన్నీ మందంగా ఉండేసరికి ఈజీగా పెనిట్రేట్ అవ్వదు బ్యాక్టీరియా. ఇప్పుడు ఏంటంటే పలుచగా అయిపోయింది అదంతా. చిన్నగా మీరు ఇలా అన్నా కట్ అయినట్టుగా అయిపోద్ది, చిన్నగా ఇట్లా గోకినట్టుగా లైట్గా ఇట్లా అన్నా సరే పలుచబడి కట్ అయిపోద్ది. అందుకని అది హార్మోన్స్ లోపం వల్ల. దానికి కొంచెం ఆయింట్మెంట్స్ ఇస్తాను, అక్కడ కొంచెం చర్మం మందంగా అవుతుంది. కొంచెం ఎక్కువగా ఉండాలి, కాస్త చట్నీలు మానేసా. ఎందుకంటే బాధ ఎక్కడ పడతాము, కొంచెం మామూలు కొంచెం పౌడర్ రాసుకుంటే కోటిని పోద్ది, ఒక 2 గంటల్లో ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ అట్లా రాసుకుంటుంటే మా అమ్మాయి ఏంది పర్వాలేదు రాసుకోవచ్చు, కానీ టెంపరీ రిలీఫ్ ఇస్తుంది. అలా కాకుండా కొంతకాలం రిలీఫ్ ఇసుకోక ఈ ఆయింట్మెంట్ వారానికి 2 సార్లు అప్లై చేస్తున్నారు. అక్కడ చర్మం కొంచెం మందంగా అయ్యేసరికి ఈజీగా పెనిట్రేట్ అవ్వకుండా, బ్యాక్టీరియా ఈజీగా ఇన్ఫెక్షన్స్ రాకుండా, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఈజీగా రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సరేనా?